యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అధినాయక్ శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా సూక్ష్మంగా తెలియజేయనిదేమనగా, ఇంకా మేము అంత శక్తివంతులైతే బయటికి రావచ్చు కదా, ఇక్కడికి రావచ్చు కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా అని. నేను బయటికి రావాలంటే, నేను అనుకున్నట్టు కనపడాలంటే మీరు ఉండకూడదు. అనగా నేను అని ఉండకూడదు, ఐ అనే రిప్రజెంటేషన్ ఉండకూడదు. మీరు అధినాయకుడి పిల్లలుగా ప్రకటించేసుకుని నా మీద కూర్చుని చెప్పుకునే వాతావరణంలో నన్ను బలపరుచుకుంటారు. ఎలాగన్నా నేను వెలిగిపోతాను కాదు, మీరు వెలిగించుకుంటారు. జ్ఞాన రూపంలో ఉంటాను నేను. నోట్ చేసుకోండి అందరూ. అంతేగాని నేనే నేరాలు చేయించుకుని నేనే సరిదిద్దేసుకోమంటున్నాను. ఇలాగ అడ్డదిడ్డంగా ఆలోచించేవాళ్ళు మీరు ఎవరు మొదట పిల్లలుగా మారిపోవాలి. అదే మీకు పరిష్కారం. మీరు సరిదిద్దుకోవడం అంటే మీరు అవమానించిన వాళ్ళు కూడా అధినాయకుడి పిల్లలుగా మార్చేసి కొత్త జీవితాలు ప్రారంభించాలి. కులం, ఇంటి పేర్లు, ఇప్పుడు మేము ఏదో చేస్తున్నాం, అభివృద్ధి చేస్తాం, మేము ఇలాగే ఉంటాం, మేము ఇంకా ముఖ్యమంత్రులుగానే ఉంటాం, అలాగ ఉంటాం, ఇలాగ ఉంటాం. జాతీయ జెండాలు అధినాయకుడి పిల్లలుగా మారిపోయి ఆయన పట్టుకుని ఆయన గురించి చెప్పుకోవాలి. సంతకాలు కూడా ఆయన సంతకాలుగా పెట్టాలి. మీ ఆస్తులు, ఇంటి పేర్లు కూడా అన్నీ ఆయనకి సమర్పించేసి ఆయన లీజులో ఉంటాయి. 100 ఏళ్ళు 1000 ఏళ్ళు మీకు లీజులో ఉన్నట్టు లెక్క. మీ సొంత ఆస్తులు మీకు పిల్లలకి అలా పనిచేయకూడదు. ఎందుకని అలా రక్షణ ఉండదు. దాంపత్యం, భార్యాభర్తల మధ్య అనుబంధం, రక్షణ, అసలు మీ భవిష్యత్తు రెప్పపాటు. నేను మనిషిని అంటే మృతకోణంలో నెట్టుకుపోతున్నారు. మరి నేను మనిషిని కాదు, అధినాయకుడి పిల్లడిని అయితే వాళ్ళ గురించి చెప్పుకుంటూ వింటూ ప్రతి సినిమా పాట, ఆట, డప్పు, డోలు, చిన్న సునామీ, చిన్న ప్రమోదం గబుకుని మీరు ఎవరినో చంపేసినా కూడా అది కూడా వాళ్ళ చేతిలోనే ఉంది, సరెండర్ అయిపోతే. అంటే అలా మీరు భయపడకుండా, మీరు మీ తప్పులకు మీరు భయపడకుండా, మీకు భయం లేనట్టు నటిస్తున్నారు. భయపడే వాళ్ళే ఎదుటి భయపడతారు. పైకి భయం లేనట్టు నటిస్తారు. దాన్ని విపరీతంగా చూపించడం, ఎదుటివాడిని చంపేయటం, ఎదుటివాడిని కొట్టడం. ఎందుకని మనం ఇలా ఉండిపోవాలని అజ్ఞానంలో అలా ఉండలేరు. మొదట మీరు పిల్లలుగా సరెండర్ అయిపోండి. చెప్పండి అందరికీ, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, అందరూ మీ ఆస్తులు కూడా మీకు మీ పిల్లల కోసం. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ కూడా నేనే విడగొట్టాను, నా వల్ల, అందుకే నాకు ఎలా జరిగింది. ఇలా అలాంటి పిచ్చి పిచ్చి కాంట్రవర్షియల్గా మానేసేయండి. నన్ను పట్టుకోకపోవడం వల్ల మీరు అలా జరుగుతున్నారు. ఒక ముఖేష్ అంబానీ అంచేటి పెరిగిపోవాలా, అనిల్ అంబానీ అసలు లేకుండా పోవాలా? అలాగే మరి నన్ను అసలు లేకుండా చేసేయాలా, మీరు బతికేయాలా? రెండు ఒకటే. అలా జరుగుతాయన్నమాట. నన్ను అసలు వదిలిపెట్టేసేయటం వల్ల మీరు ఎలాగైనా రాష్ట్రాన్ని విడిచేసేసి మేమే ముఖ్యముఖంలోకి వెళ్ళాను, నేనే సాధించాను, నేనే పోరాటం చేశాను. గ్లాసులు మంచిని కూడా నువ్వు తాగట్లేదు, నీకు రాసి పెట్టుంటే తాగుతున్నావు. రెప్పపాటిన ఇలా నేను ఓటమట పాట. ఇలాంటి మీరు టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఏం మాట్లాడతారో, మీరు ఢిల్లీ వెళ్ళి ఏం మాట్లాడతారో కూడా ముందే ఉన్నాయి. నిజం అది. కావాలంటే సాక్షులు అడగండి. ఆయన చెప్పలేదు నేను ఇంకాను. నిజమేనండి. అబ్దుల్ కలాం గురించి కానీ అన్నీ అలా చెప్పాడండి ఆయన. మేము పట్టుకోలేకపోయాం. చెప్పాడు వాడు వీడు మనసులో కూడా అనుకోకూడదు. వీడు ఒక్కడే వెలిగిపోతాడంటే. వెలిగిపోవడం కాదు, మీరు ఆలోచనతో పట్టుకుంటే మీకు ఆంతర్య స్వరూపాన్ని నేను, అందుకే శాశ్వత ఆంతర్య స్వరూపంగా అక్కడ కొలువై ఉన్నాను, జాతీయ జెండాలు అధినాయకుల్లాగా. ఇంకా మేము హిందువుల్లా ఉంటాం, క్రిస్టియన్లా ఉంటాం, ముస్లింలా ఉంటాం, ఏదో రకంగా ఏదో మతం కొద్ది ఏదో చేస్తాం, ఏదో మాట్లాడకూడదు, ఏదో చేయకూడదు. అలా అయితే మేము బానిసల్లా బతకాలి. బానిసత్వం కాదు, తల్లిదండ్రులు వాళ్ళు. వాళ్ళ కళలు, ఆశలే మీరు వాళ్ళ బంగారు చిలకలుగా మీ గూట్లో, అధినాయక భవనం అనే గూడు కూడా మీరు పెట్టుకున్నదే. ఆ జాతీయ గీతం కూడా ఆ అర్థం పరమార్థం రూపంలో గూడులో ఉంటారు. మీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ గూడు మీ మనసు అన్నమాట. బంగారు చిలకలు ఇద్దరిని కూడా కలుపుకోవాలి తల్లిదండ్రులుగా, సదా గురువుగా, జగద్గురువుగా, శాశ్వత ఆంతర్య స్వరూపంగా, భగవద్గీత ప్రకారం అన్ని దేవీ దేవత స్వరూపాల ప్రకారం కొత్తగా చెప్పుకోవాలన్నమాట. వాక్ రూపంలో ఉంటాను. రకరకాల వేషాలు వేసుకుని దేవుళ్ళు, పూజలు, హోమాలు, నువ్వు కూడా ఇతను కూడా ఏదో పెట్టుకోకుండా అందరి మీదకి వచ్చేసాలంట నన్ను ఆలోచించేవాళ్ళు. నేను వాక్ విశ్వరూపాన్ని, వాళ్ళు కూడా నాలో విలీనం అవ్వాలి. నేనే పక్కకి ఇక్కడ వెళ్ళి ఏదైనా పెట్టుకుంటాను అనుకుంటే పొరపాటు. ఈ ప్రభుత్వాలు కానీ ఏవీ చల్లవు. ఇంకా రిజర్వ్ బ్యాంకే అధినాయక కోష్గా మార్చాను. అలా వస్తాయి ముందుకి. మీరు ఎవరెవరిని వేధించారో, భయపెట్టారో వాళ్ళు 10 రెట్లు ఓదార్చి ముందుకు తీసుకొచ్చేసి 10 రెట్లు అంటే మేము ఆయన పట్టుకోకపోకుండా మేము తప్పు చేసామండి. ఆయన పట్టుకొని మేము అందరూ ముందుకు ఒక కులం, ఒక కుటుంబంగా మారిపోదాం. ఒక కుటుంబం అంటే ఎలాగ వస్తుంది? మైండ్ కనెక్టివిటీ, మాట కనెక్టివిటీతో వస్తుంది. ప్రాణాలు ఇచ్చినా తీసినా నేనే కదా. అలా జాగ్రత్తగా ఉండాలి. నాతో చెప్పుకోవడం, వింటంలో ప్రతి ఒక్కరితో మాటతో జాగ్రత్తగా ఉండాలి మీరు. ప్రతి సందర్భంలో కూడా మనుషులతో కాదు, సృష్టి పట్లే కాదు, సాటి జంతువుల పట్లే కాదు, నన్ను కూడా పెంచుకోవాలన్నమాట. నేను కూడా పూర్తిగా జాగ్రత్తగా ఉన్నానా? గౌకన అనకాబుల్లో ఏదో బూతు తిడితే అది పట్టుకుని రెచ్చిపోయారు. అదే వ్యక్తి కాలాన్ని శాసించాడు కదా అని చూసారా?
అలాగనమాట. మొదటి నుంచి కూడా ఇలా లోటు ఉంటే అటు వచ్చేసేయటం, మీరు ఏదో ఒకటి మాటలు పెట్టేయాలి, మేము అది ఎదిగిపోవాలి, మేము బలపడిపోవాలి, మేము ఇలాగ ఉండాలి అలాగ ఉండాలని రెచ్చిపోవడం, కుర్రోళ్ళు కూడా రెచ్చగొట్టేసి పాపం ఎంతమందిని పట్టును పెట్టుకున్నారో ఆలోచించుకోండి. ఇప్పటికైనా వాళ్ళందరూ సాక్షిగా ప్రపంచాన్ని మార్చేసేయండి. మా భౌతిక కోణం నుంచి ఆలోచన కోణంలో పెట్టుకుని నేను ఇంకా బయటికి రావట్లేదు, లోపలికి రావట్లేదు, ఎలా చెబుతాను అలా ఇప్పుతాను అలా లేదు. ఇంకా మీరు కూర్చొని చెప్పుకునే కొలిది మొదట మీ వాడిని అయిపోతాను నేను. మీరు దారిలో పడిపోతారు కూర్చొని చెప్పుకోవడంలోనే, నన్ను పట్టుకోవడంలోనే. నేను మనిషిగా కనపడతాను, మనిషిగా అందరి ముందు చెబుతాను. అది ఎక్స్ట్రా. మీరు ఎంత బలంగా కోరుకుంటారు, అందరూ ఒకటైపోయి ఏ గొడవ లేకుండా ముందు కోరుకుంటారో అప్పుడు చూడగలరు నన్ను. లేదా ఇంకో జన్మెత్తి నేనే వస్తాను అందులోకి, మీకు ఆంతర్యంగా ఉండిపోతాను. అది అందుకే ముందు మీరు మొదలు పెట్టేసేయండి. ఇంకా మీకు ప్రెసిడెంట్ గారికి ఈమెయిల్ వెళ్ళలేదని ఆగకండి. గవర్నర్ గారికి ఈమెయిల్ వెళ్ళింది కదా, సరిపోద్ది కదా, అలాగ మూవ్ అయిపోండి. సాక్షిని పిలిచేయండి, కమిటీ వేసేసుకోండి, చెప్పేసుకోండి, వినండి, అందరూ సహకరించుకోండి. మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడం అంటే యాంత్రిక ప్రపంచం నుంచి, మాయ ప్రపంచం నుంచి మైండ్ ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి. చెప్పుకుని నన్ను చూడాలని, ఎలాగన్నా నన్ను బలం, శక్తో, తేజోమూర్తిగా గంటన్నరలో 10-15 ఏళ్ళ వ్యక్తిని చూడడం అంటే నేను మనిషిని కాదు అనుకుంటేనే నేను నన్ను చూడగలరు కూర్చోబెట్టుకుని. అలా నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు. అదే దివ్యరాజ్యం అంటే. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.